హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థివీస్ కిచెన్. అందరికీ ఎంతో ఇష్టమైన పచ్చి జీడిపప్పుతో ఈరోజు నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను. అదే ములక్కాడ జీడిపప్పు కర్రీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కర్రీ ప్రిపేర్ చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జీలకర్ర కరివేపాకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మరలా ఒకసారి కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు మరింత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 ములక్కాడ పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి అంతా కలుపుకొని ములక్కాడ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ములక్కాడ ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాల పొడి కారం ఆయిల్లో 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం అంతా ఈ విధంగా కలుపుకొని పైన మూత పెట్టేసి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న పచ్చి జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. వాటర్లోకి జీడిపప్పు మునిగేలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి. జీడిపప్పు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి లాస్ట్లోనే వేసుకోవాలి. ఫస్ట్ వేసినట్లయితే మెత్తగా ఉడికిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి జీడిపప్పు. ఇప్పుడు పైన మూత పెట్టేసి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, ఇంకొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కర్రీ ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పైన ఆయిల్ ఈ విధంగా తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా కర్రీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి జీడిపప్పు మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.